నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్నమైనటువంటి పథకాన్ని చేపట్టారు. 1,55,000 నీటి కుంటలను ఏర్పాటు చేయాలి అని. చిన్న చిన్న చెరువులు, నీటి కుంటలను ఏర్పాటు చేయాలి అని. ఎందుకు దీనివల్ల ఉపయోగం ఏంటంటే భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి. చాలా చోట్ల ఏంటంటే బోర్లు వేసినా కూడా నీళ్లు రానేటువంటి పరిస్థితి. నివాస ప్రాంతాల్లో అదే పరిస్థితి ఉంది. వ్యవసాయం చేసేటువంటి సాగు భూముల్లో కూడా అదే పరిస్థితి ఉంది. ఆరుతడి పంటలకు నీళ్ళు అందేటువంటి పరిస్థితులు లేవు. మాగాణి పొలాలకైతే అసలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడైనా స్కీమ్ ఉంటేనో, స్కీమ్ ఉన్న బోర్ నుంచి వాటర్ తీయాల్సిందే, లేదంటే చెరువులు ఉంటేనో, లేదంటే ఏదైనా ప్రాజెక్టులు ఉంటే ఆ ప్రాజెక్టులో నిల్వ చేసినటువంటి నీరు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఏదైనా ఓపెన్ హెడ్ ఛానల్స్ లాంటివి ఉంటే ఆ ఛానల్స్ ద్వారా భూములకి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఒక శాశ్వతమైనటువంటి ఆలోచన ఏంటంటే భూగర్భ జలాలను కాపాడుకోవాలి. భూగర్భ జలాలు కాపాడుకోవాలి అంటే వర్షపు నీరు వృధా పోకుండా వాటిని నిల్వ చేయాలి. వర్షపు నీరు వృధా పోకుండా నిల్వ చేయాలి అంటే నీటి కుంటలను తవ్వాలి. ఎందుకంటే వర్షాలు ఒక్కోసారి విపరీతంగా పడుతూ ఉంటాయి. ఆ వర్షపు నీరు ఏమవుతుంది, వాగుల్లో నుంచి, చెరువుల్లో నుంచి ఆ నదుల్లోకి, సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే నీటి యొక్క అవసరం ఉందో ఆయా ప్రాంతాల్లో నీటి కుంటలను తవ్వితే లేదా చిన్న చిన్న చెరువులను తవ్వితే ఆ నీరు నిల్వ ఉండి ఆ వ్యవసాయానికి కావాల్సినటువంటి సాగునీరు లభించేటువంటి అవకాశం ఉంది. దీన్నే పవన్ కళ్యాణ్ గారు ప్రధానమైన అంశం. ఎందుకంటే జనసేన పార్టీ సిద్ధాంతాల్లో కూడా ప్రకృతిని కాపాడటం, ప్రకృతి వనరులను కాపాడుకోవటం అనే ఒక సిద్ధాంతం ఉంటుంది. కాబట్టి ఏంటంటే దానికి అనుగుణంగా వ్యవసాయం చేయటానికి, పంట పండటానికి ప్రధానమైనటువంటిది నీరు. నీరు అనేది చాలా చాలా అవసరమైనటువంటి సహజ వనరు. కాబట్టి ఏంటంటే అది వర్షాలు పడ్డప్పుడు అది ఉచితంగానే లభిస్తుంది. కాబట్టి దాన్ని నిల్వ చేసుకుని దాన్ని తదుపరి ఉపయోగించుకునేలాగా ప్రణాళికలు రచించటమే ఈ నీటి కుంటల ఏర్పాటు అనేటువంటి కార్యక్రమం. ఇది గతంలో కూడా ఉంది. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం దీనికి ఒక పథకాన్ని రూపొందించి రాష్ట్రాలను కూడా అమలు చేయమని కోరుతుంది. అందులో భాగంగానే ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నీటి కుంటల ఏర్పాటు పైన ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని పెద్ద ఎత్తున ఈ నీటి కుంటలను ఏర్పాటు చేయాలి అనేటువంటి దానిపైన ఆ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు నిన్న కర్నూలులో ప్రారంభించారు. మే నెలాఖరు నాటికి 1,55,000 నీటి కుంటలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఇది నిజంగా చాలా అవసరమైనటువంటిది. వ్యవసాయ భూముల్లో నీటి నిల్వ చేయటం ద్వారా నివాస ప్రాంతాల్లో కూడా నీటి యొక్క నిల్వ పెరుగుతుంది. అంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. తద్వారా బోర్లలో కూడా నీరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వ్యవసాయ భూముల్లో బోర్లకు నీరు అందుతుంది. నివాస ప్రాంతాల్లో బోర్లకు కూడా ఇబ్బంది లేకుండా నీరు అందుతుంది. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో చాలా పట్టణాల్లో ఈ అపార్ట్మెంట్ కల్చర్ రావటం వల్ల పెద్ద ఎత్తున నీటి కొరత ఏర్పడుతుంది. సమ్మర్ వచ్చిందంటే, ఎండాకాలం వచ్చిందంటే నీరు లేనటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. దీని నుంచి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా ఈ నీటి వనరులను కాపాడుకునేటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేయాల్సిందే. కాబట్టి ఏంటంటే ప్రజోపయోగమైనటువంటి ఇలాంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టడం చాలా మంచి విషయం. ఇది ప్రజలందరికీ ఉపయోగపడి అందరికీ ప్రయోజనం చేకూర్చేటువంటి కార్యక్రమంగా దీన్ని మనం భావించవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది.